వేసవి కాలంలో షెడ్ పైకప్పులను జమ్ముతోని ప్రాపర్గా కప్పి ఉంచుకోవాలి. అదేవిధంగా వాటర్ ట్యాంకులను బయట ఉంచకుండా చూసుకోవాలి. లోపల వాటర్ ట్యాంక్ ఉంచినట్లయితే ఈ యొక్క వాటర్ అనేది వేడెక్కకుండా ఉంటుంది. ఈ కాలంలో స్ప్రింక్లర్స్ అనేది మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండాలి. ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల బట్టి స్ప్రింక్లర్స్ అనేది షెడ్కి ఇరువైపులా 10 feet డిస్టెన్స్లో పడే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ ఉష్ణోగ్రతలకు ఫీడ్ ఇచ్చినట్లయితే మెటబాలిక్ డిజార్డర్ వల్ల సడన్ డెత్ సిండ్రోమ్ అనేది వచ్చేస్తుంది. దీనివల్ల అధిక మోర్టాలిటీ పర్సెంటేజ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఫీడ్ గ్యాప్ అనేది 11 గంటల నుంచి 5 గంటల వరకు ఇచ్చేస్తూ ఎలక్ట్రోలైట్స్ అనేది 1 gram 1 లీటర్ ప్రకారము ఇచ్చేసుకుంటూ ఉండాలి. స్ప్రింక్లర్స్ను ఫాగస్ను కంపేర్ చేసి చూసినట్లయితే ఫాగస్ను ప్రాపర్గా క్లీన్ చేసుకోకుండా వేసినట్లయితే దాంట్లో ఉన్నటువంటి డస్ట్ మెటీరియల్స్ అనేది ఈ యొక్క బడ్స్ పైన పడి సిఆర్డి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఫీడ్ పైన ఈ స్ప్రింక్లింగ్ వాటర్స్ పడడం వల్ల దాంట్లో బూజు పడేసి దానివల్ల హాప్రోటాక్సిన్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తుంది. ఫాగస్ కంటే స్ప్రింక్లర్స్ను మనం ప్రిఫరెన్స్ చేయడం వల్ల చాలా లాభాలు అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్.